వాళ్ళు బతకనిచ్చి ఉంటే, వాళ్ళు ఫిరాయింపులను వాళ్ళు ఆ రోజు ప్రోత్సహించకపోతే అసెంబ్లీ సక్రమంగా నడిచేది. గత 10 ఏళ్ళు ఇన్ని చీకటి జీవోలు వచ్చేటివి కావు. ప్రతి జీవో మీద చర్చ నడిచేది. ప్రతి తప్పిదాన్ని మనం ఆ రోజు పట్టేవాళ్ళు. పట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. ఏం చేయకనే ఈరోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ నియంత పాలన వల్లనే ఈరోజు అప్పుల పాలైంది రాష్ట్రము. మీరు మంచిగా ప్రజలు మీకు కూడా ఒక 38 సీట్లు ఇచ్చిర్రు. కాపాడుకోండి వాళ్ళను. వాళ్ళకి మర్యాద ఇయ్యండి. వాళ్ళకి మర్యాద ఇయ్యకపోతే ప్రజాస్వామ్యం ఏందో తెలవకపాయే మీకు. మీ నియంత పోకడలు నచ్చక వాళ్ళు గోడలు దూకి, గేట్లు దూకి పారిపోయి వస్తుండే పార్టీలకెళ్ళి. ముందు వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయమంటే వాళ్ళని కాపాడుకునే ప్రక్రియ చేయరు. ఏమైనా మాటలకే పరిమితమవుతుర్రు. దయచేసి నేను మరొకసారి చెప్తున్నా, మనమందరం ఇటు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా తప్పుడు ప్రచారాలు మానుకొని కన్స్ట్రక్టివ్‌గా తెలంగాణ ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటది, మేమేం చేస్తే బాగుంటది